అబ్బబ్బబ్బా! పక్కింటోళ్ళు ముచ్చట్లు అంటే చెవులు కోసుకుంటారు గదా! నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందని చెప్పనేసి. ఇంట్లో ఉన్న మనకేం తెలియదు గదా! సర్లే అని చెప్పనేసి నేనెళ్ళి బయట అట్లా నించుంటే ఇంకా నలుగురు, ముగ్గురు అక్కడే నించొని గున మాట్లాడారు. ఏందండి అని చెప్పనేసంటే, ఆళ్ళ అమ్మాయి, వీళ్ళ అబ్బాయి లేచిపోయారంట. అది కూడా హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటూ. సర్లే అని చెప్పనేసి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఈ ముచ్చట్లన్నీ తీసుకొచ్చి ఎవరా చెప్పిందని చెప్పనేసి చూస్తే ఇంకెవరు వాళ్ళ ఇంట్లో మేయుడు. వంట చేసి ఆ గిన్నెలని వాష్ చేసే తలకి ఆమె ఇయన్నీ ముచ్చట్లు చెప్పిందంట ఈమెకి. ఈమె బయటకొచ్చి వాళ్ళ ఫ్రెండ్‌కి, ఎదురింటి ఆంటీకి, పక్కింటి ఆంటీకి చెబుతా ఉంది. ఈ చెవులు కోసుకుంటారు కదా! ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందని. పక్కింటోళ్ళు ముచ్చట్లంటే గనుక అసలు అబ్బో! ఒకళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా అని చెవులు కోసేసుకుంటారు. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను గానీ, నాకు ఇంకా ఏందా నాకు నన్నెందుకు ఇది చేస్తారు లేదు అబ్బా! అనుకుంటా ఉన్నా. వచ్చారు. బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. సర్లే మిమ్మల్నన్నీ పట్టించుకుంటే నేను ఇలా ఉండను. ఇలా ముందుకు రాలేను గానీ, ఒకళ్ళతో నాకు అనవసరం. ఫోన్‌లో బ్యాలెన్స్ ఉంది కదా! అని చెప్పనేసి పెట్టేయకండి. మూసుకొని ఏదన్నా సాధిస్తే సాధిచ్చండి. లేకపోతే మానేయండి. ఒకళ్ళ మీద పడి మాత్రం ఏడవకండి. నా మీద పడి అసలు ఏడవద్దు. ఎందుకంటే నేను లైఫ్‌లో చాలా ఫేస్ చేశాను. చచ్చిపోకుండా ఇంకా బతికే ఉన్నాను. నాదేదో నేను చూసుకున్నా. నా లైఫ్ మొత్తం నా పెళ్ళైన తర్వాత నేను చాలా ముందుకు వెళ్ళాను. అదంతా నా లైఫ్ నన్ను గెలకకండి. నేను నా చేత తిట్టించుకోకండి ప్లీజ్. ఓకేనా? మూసుకొని చూస్తే చూడు లేకపోతే మాందెంగండి. అయినా నా వీడియోస్